చూడు ఇది వచ్చేసి వాటర్ పొల్యూషన్ అనమాట అండ్ ఎర్త్ పొల్యూషన్. అక్కడ నుంచి వేస్ట్ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ పక్కకు వస్తుంది అనమాట. సో ఈరోజు స్మెల్ కూడా వస్తుంది. ఈ వాటర్ అన్నీ ఇలా స్ప్రెడ్ అయ్యి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ అంతా వచ్చేసింది అనమాట అది థ్రెడ్. అందుకు అది చల్లారు ఇక్కడ. సో వాటర్ పొల్యూషన్ ఎర్త్ పొల్యూషన్ అంటే ఇది అనమాట. మనము అక్కడే పాస్ పోస్తారు, యూరిన్ అక్కడే అవుట్ సైడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ వాటర్ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇలా స్ప్రెడ్ కావడం వల్ల స్మెల్ వచ్చి చాలా డిసీజెస్ వస్తాయి. ఇది రియాలిటీగా నేను చేసి చూపిస్తున్నా ఇక్కడ అనమాట. సో మనకు పొల్యూషన్ అంటే ఏంటంటే మట్టిలో కరిగిపోనివి, అంటే వాతావరణంలో కలిసిపోనివి వ్యర్థాలు ఇవన్నీ ఇలా ఉంటాయి కదా, ప్లాస్టిక్, ఎక్కడైనా ఈ మురికి నీరు ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే పైపులలో కొన్ని పైపులు పైరిపోయి వాటర్ దాంట్లోకి చేరి మంచినీరులోకి కలిసిపోయి ఆ నీరు తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి అన్నమాట. సో అలాగనే స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. నీళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటే దోమలు చేరి అనేక వ్యాధులు వస్తాయి. రెండోది థర్డ్ వన్ వచ్చేసి స్మెల్. నేల చాలా పొల్యూటెడ్ అయిపోతుంది అనమాట. నాచు గడ్డి నానా చెట్లు ఇదంతా లేసి నీళ్ళన్నీ నిల్వ ఉండిపోతూ ఉన్నాయి ఇక్కడంతా. సో చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. సో ఈ వాటర్ వల్ల, ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల వాటర్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ అంటే ఇదో చూడండి. మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్లు ఇలానే వేస్ట్గా మిగిలిపోతాయి అన్నమాట. దీన్ని కాలిస్తే కార్బన్ మోనాక్సైడ్ గాలిలోకి చేరి మనకి కాలుష్యం ఏర్పడుతుంది. సో మనము ఈరోజు చూడండి ఈ వాటర్ స్ప్రెడ్ కావడం వల్ల అక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనమాట లోపలికి వస్తూ ఉంది. ఆ డ్రైనేజ్ వాటర్ ఎటు పోలేక ఇక్కడంతా నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు లార్వాలు పెట్టుకొని బ్యాడ్ స్మెల్ స్ప్రెడ్ అయ్యి చాలా అంటే పొల్యూషన్ ఏర్పడుతూ ఉంది. వాటర్ పొల్యూషన్ అండ్ దెన్ ఎర్త్ పొల్యూషన్ అనమాట. ఇదే ఈరోజు రియాలిటీగా చూడండి. దీన్ని బట్టి మనం ఓన్గా ఏదైనా మనం ఓన్ ప్రాక్టీస్ ఉండాలా, ఓన్గా చూసి రాయాలన్నమాట. నేనైతే ఏదో ఓన్గా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఆ వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఈ నీరు పైపులలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీరు కలుషితం అయిపోతాయి కదా, ఆ కలుషితమైన నీరు పైపుల్లోకి ఎక్కడన్నా డ్యామేజ్ అయ్యి అక్కడికి వెళ్తే కన్నా ఆ నీరు ఎర్రగా నల్లగా వచ్చేసి ఆ నీరంతా చెడిపోతూ ఉంది. సో ఇది టుడే వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. సో అండ్ ఎయిర్ పొల్యూషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది అండ్ వ్యాధులు సంభవిస్తాయి. నీరు తాగడానికి ఇవి మళ్ళీ వీటిని మనం క్లీన్ చేయము. అలాగని పొలాలకి పోవడానికి కూడా లేదు ఇక్కడ. సో ఈ నీరంతా ఎలా పోతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడంతా నిలిచిపోయి ఉంది. చాలా మొన్నటి వరకు అయితే నేను చూశాను. ఈ వీడియో చేయాలని చాలా అనుకున్నా, ట్రై చేసిన, బట్ ఏమనుకుంటారో అని ఈరోజు అయితే ధైర్యం చేసుకొని చేస్తూ ఉంటా. ఆ కుక్క చూడండి, కుక్క పిల్ల ప్లాస్టిక్ కవర్ తింటా ఉంది. ఆ ప్లాస్టిక్ నోర్లేనివి కదా, అవి తింటే అవి అరిగించుకోలేవు. సో ఇట్లా కవర్లు అవి తిని ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉన్నాయి. సో దీనివల్ల నీరు చాలా అంటే చాలా పొల్యూటెడ్ అయిపోతూ ఉంది. నీరు లేక చాలామంది అల్లాడుతూ ఉంటారండి. కానీ ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు. దీనివల్ల చాలా పొల్యూషన్ ఏర్పడుతూ ఉంది. సో వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి అనేది ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. ఈ నీటిలో ఏమేమి ఉంటాయంటే చూడండి, కరిగిపోని ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థ పదార్థాలు, నాచు గడ్డి పీచు పాచి బట్టి చూడు ఆ నీళ్ళన్నీ ఇలానే వస్తూ ఉన్నాయి అన్నమాట. డ్రైనేజ్ దాని మీద నిలబడి ఉన్నాయి కదా ప్లాస్టిక్ కవర్లు చూడండి, అవన్నీ నీళ్ళల్లో కరిగిపోవు, నేలలోనూ కరిగిపోవు. సో డ్రైనేజ్ చూడండి, ఇదే వాటర్ పొల్యూషన్ అంటే ఇదే రియాలిటీగా చూడండి. అవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఇలానే నిలబడిపోయి ఉన్నాయి. దీనివల్ల ఈ నీళ్ళు మంచినీళ్ళల్లో కలిసిపోయినాయంటే ఆ నీళ్ళు తాగడానికి కూడా మనకు పనికిరావు. చూడండి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంది. చెట్లకు యూజ్ అవుతాయేమో కానీ మనుషులకి ఇవే కన్నా మనం తాగే నీళ్ళలోకి చేరితే మాత్రం చాలా పొల్యూటెడ్ అవుతుంది.